ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బావున్నారా? జీవితమే ఒక కన్నీరుగా ఉన్నది, పోరాటముగా ఉన్నదని కలత చెందుతున్నారా? కన్నీరు కార్చకుండా ఉండేవారెవరు? ఎవరో కొందరే. ఏమి జరిగినా ఏడవరు. అధికులైన అనేకుల జీవితములలో ఒక కన్నీటి మార్గము, కన్నీటి లోయ అనేవి ఉండును. యేసుక్రీస్తు కూడా కన్నీరు కార్చారు. ప్రజల కొరకు, ఇతరుల కొరకు ప్రార్థించేటప్పుడు ఆయన ఏడ్చినారు అని వేదములో మనం చూచెదము. కొన్ని సందర్భాలలో ఇతరుల వలన మన హృదయము బాధపడినప్పుడు మన కళ్ళల్లో కన్నీరు కారును, మాటలు రావు, ఉత్త కన్నీరు వచ్చును. కొందరు రాత్రుల్లో పడకను కన్నీటితో తడుపుచుందురు. ఎవరి దగ్గర దీన్ని చెప్పలేము. భార్య దగ్గర చెప్పలేరు, లేక భర్త దగ్గర షేర్ చెయ్యలేరు. ఇతరుల దగ్గర చెబితే అది సమస్య అవుతుంది. కనుక పడకలో కన్నీరు కార్చుచుంటారు. లైట్లన్నీ ఆర్పిన తర్వాత ఎవరికీ తెలియకుండా ఏడ్చేవారు. కొందరిని చూడండి, పని చేస్తూ వంట చేస్తూ ఉంటారు, కళ్ళల్లో కన్నీరు కారుతూ ఉంటుంది. ఏదో ఒక బాధ కుటుంబంలో, అది ఎవరు గమనించకుండా ఉంటారు. అయితే వారు ఏడుస్తూ ఉంటారు. అదేవిధంగా చిన్నపిల్లలు, యవ్వనస్తులు, పెద్దవారు అందరూ ఒక కన్నీటి లోయలో దాటి వెళుతుంటారు. ఈ కన్నీరంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? అదేమనగా రెండు స్థలములకు వెళతాయి. ఒకటొచ్చి మనమనుకుని మనము తలంచి సానుభూతితో ఏడుస్తూ ఉంటే కన్నీరు వ్యర్థమైపోతాయి. అయితే దైవ సమూహంలో యేసయ్య అని కన్నీరు కార్చితే ఆ కన్నీరు ఎక్కడికి వెళ్ళిపోతాయో తెలుసా? 56వ కీర్తన 8వ వచనములో, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. దేవా, నా కన్నీళ్లను నీ బుడ్డిలో నుంచుము, అవి నీ లెక్కలో ఉన్నవి. దేవుని సమూహమునకు వచ్చి యేసయ్య అని ఒక మనుషుడు కన్నీరు కార్చి ఏడ్చినప్పుడు ఆ కన్నీటిని దేవుడు ఒక బాటిల్లో సేకరించి ఉంచుతారట. అది బుడ్డి అని చెప్పబడి ఉన్నది. పరలోకంలో దేవునికి ముందుగా మీ కన్నీరు సేకరింపబడి ఉన్నవి. మీ కన్నీటిని దేవుడు చాలా విలువైనవిగా చూచుచున్నారు. ఒక దేవుని బిడ్డ దేవుని సమూహంలో కార్చే కన్నీరు, అది దేవుని హృదయమును కదిలించే ఒక కన్నీరు. దేవుని హృదయము నలిగి విరిగిపోవును. మార్తా, మరియలు ఏడ్చినారు. యోహాను 11వ అధ్యాయములో ఆ వేదనను తట్టుకోలేక కన్నీరు కార్చి దేవా అని ఏడ్చారు. ఆ కన్నీరు చూసిన వెంటనే యేసు మౌనంగా ఉండలేకపోయారు కదా. ఆయన ఇంకాసేపట్లో అద్భుతము చెయ్యబోతున్నారు, అతన్ని ప్రాణంతో లేపబోతున్నారు, అందుకే వచ్చారు. అయినా కూడా మార్తా, మరియలు ఏడ్చుట చూచినప్పుడు యేసు ఆత్మలో కలవరమునొందెను. కన్నీరు కార్చినారు. యేసు కన్నీరు కార్చినారు. మనుషుల కొరకు కన్నీరు కార్చిన ఒకే ఒక దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. ఇప్పటికీ మనుషుల యొక్క కన్నీరును చూచి పరితపించి సహాయము చేయు దేవుడు యేసుక్రీస్తు. మీరు ఏడుస్తూ ఉన్నారు. ఒకవేళ కళ్ళల్లో కన్నీరు రాలేదు, హృదయంలో మూలుగుచున్నారు. గాయము, వేదన, బయటకు చెప్పలేని భారము. యేసు చూస్తున్నారు. నా కుమారుడా, నా కుమార్తె, నీ కన్నీటిని నేను లెక్కపెట్టి ఉన్నాను, నా బుడ్డిలో సేకరించి ఉన్నాను. ఇక నీవు ఏడవకు, నేను నీ కన్నీటిని తుడిచి ఒక అద్భుతము చేయుదునని దేవుడు మీకు చెబుతున్నారు. మార్తా, మరియలు ఏడ్చినారు. ఆ కన్నీటిని తుడవడానికి ఆయన ఒక గొప్ప అద్భుతము చేశారు. మరణించి సమాధి చేయబడి 4 రోజుల తర్వాత వారి సహోదరుని ప్రాణముతో లేపించారు. మీరు ఏమి చేస్తే ఏడవకుండా ఉంటారో ఆ కార్యమును యేసు మీకు చేయుదురు. ఆ కార్యంలో అద్భుతము చేయుదురు. మీ కన్నీరు ఆయనకు ఎంతో విలువైనవిగా ఉన్నందున సేకరించి ఉన్నారు. దేవా, నా కన్నీటిని కూడా సేకరించి నాకు జవాబు ఇచ్చే దేవుడు మీరు. దేవా, మీ పాదముల యొద్ద నేను కన్నీటితో నిలుచున్నాను. నా కన్నీటికి మీరు జవాబు ఇచ్చెదరని విశ్వసించుచున్నాను అని కన్నీటితో ప్రార్థించే ఈ కుమారుడు, ఈ కుమార్తె, వారు కన్నీటి ప్రార్థనకు మీరు అద్భుతము చేసి ఆనందింపజేయుడి. ఈ దినమే ఒక అద్భుతము చూచుదురుగాక. యేసు నామములో ప్రార్థించుచున్నాను. ఆమెన్, ఆమెన్.